వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ తన వివాహంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఎప్పటి నుంచో ఆయన పెళ్లి గురించి ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త సంతోషాన్నిచ్చింది. వచ్చే ఏడాదిలో నా వివాహం జరుగుతుంది అని సాయి దుర్గా తేజ్ తెలిపారు. తనకు మంచి సినిమాలు, చక్కటి జీవితం ప్రసాదించిన శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పేందుకే తిరుమల వచ్చినట్లు చెప్పారు. కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం సంబరాల ఏటిగట్టు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని, దీనిపై తనకు చాలా నమ్మకం ఉందని అన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం అనే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి. ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం వచ్చాను. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని మళ్ళీ మాకు మంచి జీవితం రావాలి అండ్ అలాగే కొత్త సంవత్సరం వస్తుంది. సో ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ సంబరాల ఏటిగట్టు సినిమా వస్తుందండి. దాంతో నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి. అదే నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్